హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటి కోసం ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. మనకి నెయ్యి వేడైన తర్వాత ఈ కిస్మిస్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. వీటిని తర్వాత జీడిపప్పు కూడా వేసి సేమ్ అలాగనే కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత బాదం పప్పు వేసి అలానే ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నేను మళ్ళీ సేమియా ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి సేమియా ఫ్రై చేస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సేమియాను కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో నేను ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. తర్వాత నేను ఒక గుప్పెడు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా వాటరు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ సేమియా వాటిలో వేయాలి. ఇలా మరిగేటప్పుడు ఆ సేమియా అంతా ఉడికేదాకా మనం మూత పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్కి నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గ చూసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి. అది అంతా దగ్గరకు అయ్యాక నేను నెయ్యిలో ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి కలపండి. లాస్ట్లో నేను 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు తీసుకొని కలుపుతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.